హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్, కూకట్పల్లి, హైదరాబాద్. యాక్చువల్గా ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు ఒకటి రెండు వర్క్ స్టేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. మా దగ్గర చాలా స్టాక్ ఉన్నప్పటికీ ఒకటి రెండే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది మాత్రమే ఉందేమో అనే ఉద్దేశంతో ఆ కాల్స్ మాత్రమే వస్తున్నాయి మాకు. సో మ్యాక్సిమం మా దగ్గర ఉన్న స్టాక్ మ్యాక్సిమం మీకు ఏ వెరైటీస్ ఉన్నాయని చూపిస్తే మీకు ఈజీగా ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయింది. ఫస్ట్ వచ్చేసి మినీ డెస్క్టాప్స్ అంటే టైనీ డెస్క్టాప్స్ అంటారు వీటిని. మరి స్టార్టింగ్ ఉన్నవి ఇవి. స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి యాక్చువల్ బేసిక్ కాన్ఫిగరేషన్, మరి బేసిక్ ఏం కాదు. i5 4th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD కానీ 500GB SATA హార్డ్ డిస్క్ కానీ వస్తుంది వీటిలో. ఇది ఏంటంటే తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మీరు ఎక్కడైనా సరే చిన్న డెస్క్టాప్ మీద పెట్టుకొని మానిటర్ దీని మీద పెట్టుకోవచ్చు, లేదంటే టీవీకి మౌంట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, వాల్ మౌంట్ ఎలాగైనా చేసుకొని వాడుకోవచ్చు. ఇవి 2-3 కాన్ఫిగరేషన్స్ లో ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్గా ప్రైస్ కూడా మీకు స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది వీటి రేంజ్ అనమాట. మీకు దీంట్లో కూడా మీకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటే ఇంత చిన్న సైజ్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంటుంది లేదని డౌట్ పడచ్చు మీరు. అలాంటిది ఏమి ఉండదండి. యాక్చువల్గా ఈ పెద్ద డెస్క్టాప్స్ లో పవర్ సప్లై కూడా దీంట్లోనే ఇవ్వటం వలన బాక్స్ పెద్ద సైజ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే పవర్ సప్లై అడాప్టర్ టైప్ లో ఇస్తారు. అడాప్టర్ బయట ఇవ్వటం వల్ల మీకు ఇది చిన్నగా అనిపిస్తుంది. ఇలా ఈ విధంగా ఈ పవర్ సప్లై బయట ఉండటం వల్ల, ప్లస్ ఈ సిస్టంలో ఏవైతే ప్రాసెసర్ వస్తుందో అదే ప్రాసెసర్, అదే ర్యామ్, అదే హార్డ్ డిస్క్, ఎవ్రీథింగ్ సేమ్ దీంట్లోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఉంటుంది, కంపాక్ట్గా ఉంటుంది అనమాట. ఇవి మన దగ్గర చాలా కాన్ఫిగరేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇవి మాత్రమే కాదు, కావాలంటే ఈ రేంజ్లో ఈ టైప్లో కానీ ఏ కాన్ఫిగరేషన్ అయినా మేము అరేంజ్ చేయగలుగుతాం. 4th జనరేషను, 6th జనరేషన్, 8th జనరేషన్ అలా అనమాట. అవి మీకు అరేంజ్ చేసి ఇవ్వగలుగుతాను. ఇది ఒకటి. ఇవి టైనీ డెస్క్టాప్స్ అనమాట. ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ఇలాగా. దాని తర్వాత వచ్చేసి మీకు ఇది ప్రెసిషన్ 3430 మోడల్ డెల్. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్. i5 8th జనరేషన్ వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ DDR4 ర్యామ్ వస్తుంది. ఆన్బోర్డ్ NVMe స్లాట్ వస్తుంది హార్డ్ డిస్క్. NVMe స్లాట్ అంటే మీకు ఇంతకుముందు SATA హార్డ్ డిస్క్లు వచ్చేవి, పెద్ద చూస్తుంటారు మీరు, పెద్దవి తీసుకురా. తర్వాత SSDలు వచ్చాయి. దాని తర్వాత ఈ NVMe ఫ్లాష్ డిస్క్లు అనమాట. ఇవి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది SSD. దీని తర్వాత ఇవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇవి దీంట్లో సపోర్ట్ చేస్తుంది. మినిమం 6th జనరేషన్ అండ్ అబవ్ వాటిలోనే ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది. దీనివల్ల పెర్ఫార్మెన్స్, స్పీడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సిస్టమ్కి వస్తే i5 8th జనరేషన్, 8GB ర్యామ్ ఉంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది దీనికి కావాలంటే మీరు 64GB ర్యామ్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్ ఎంతైనా వేసుకోవచ్చు. అప్ టు 4TB, 6TB, 8TB వరకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో పెంచుకోవచ్చు అనమాట. గ్రాఫిక్ కార్డ్ కూడా ఆప్షన్ ఉంది. గ్రాఫిక్ కార్డ్ ఆల్రెడీ ఉంది దీంట్లో. కావాలంటే కూడా మీరు వేరే కూడా మార్చుకోవచ్చు. దీన్ని 4GB గ్రాఫిక్ కార్డ్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డెల్ ప్రెసిషన్, డెల్ ఆప్టిప్లెక్స్ 7040 సిస్టమ్ అనమాట. ఇది డెల్ బ్రాండ్. మా దగ్గర వచ్చి ఓన్లీ బ్రాండెడ్ సిస్టమ్సే దొరుకుతాయి. డెల్, లెనోవో, IBM, మీకు HP, ఆ విధంగా చూసుకోవచ్చు మీరు స్టాకు. అసెంబుల్లో మేము చేయం. జనరల్గా కస్టమర్స్ చాలా మంది ఫోన్ చేసి సార్ మాకు బోర్డు కావాలి అని అడుగుతున్నారు. అసెంబ్లీ మా దగ్గర ఉండదు. ల్యాప్టాప్స్ కూడా మా దగ్గర ఎక్కువ ఉండవు. ఉంటాయి ఒకటి రెండు, కానీ ఏదైనా రెగ్యులర్ కస్టమర్స్ కోసం పెట్టుంటాం అంతే. కానీ ల్యాప్టాప్ బల్క్ డీల్ మేము చేయం. ఓన్లీ వర్క్ స్టేషన్స్ మా స్పెషాలిటీ, సర్వర్స్ మా స్పెషాలిటీ. ఇంకా మీకు గ్రాఫిక్ కార్డ్స్, వర్క్ స్టేషన్ ప్రాసెసర్స్, వర్క్ స్టేషన్ సంబంధించిన ర్యామ్స్ ఏదైనా సరే అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి i5 6th జనరేషన్ ఉంది, DDR4 ర్యామ్. ఇది కూడా దీంట్లో కూడా NVMe సపోర్ట్ చేస్తుంది. 16GB ర్యామ్ ఉంది, 256GB NVMe డిస్క్ వస్తుంది. దీంట్లో కూడా గ్రాఫిక్ కార్డ్ ఉండదు, అవసరం లేదు, ఆన్బోర్డ్ ఉంటుంది. కాబట్టి మీరు కావాలనుకున్నా సరే గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదో టైప్ ఆఫ్ సిస్టమ్. తర్వాత వచ్చి హెచ్పిలో Z240 వర్క్ స్టేషన్ అనమాట. ఇది మినీ వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్ పెద్దగా ఉంటుంది జనరల్గా. ఇది కూడా వర్క్ స్టేషనే, కొంచెం కాంపాక్ట్ సైజ్లో వచ్చింది. Core i7 6th జనరేషన్ ప్రాసెసర్ ఉంది, 32GB DDR4 ర్యామ్ ఉంది. మీరు ఇది వచ్చేసి ఈ రెండు సిస్టమ్స్ మీరు డెస్క్టాప్స్ నార్మల్ ఇంట్లో కానీ, గేమింగ్ కోసం కానీ, ఆఫీస్ పర్పస్ కానీ వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్కి, VFX, AutoCAD సంబంధించిన వాటికి అదంతా వాడుకోవచ్చు. ఇది హై ఎండ్ మిషన్, మంచి మిషన్. ఇది 32GB ర్యామ్ ఉంది, i7 6th జన్ ప్రాసెసర్, 256GB NVMe డిస్క్ వస్తుంది, 4GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. దీంట్లో DDR5 NVIDIA Quadro K1200 అనేసి 4GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. ఇది మంచి వర్క్ స్టేషన్. మీకు రోటో వర్క్స్ వాటికి అంతా పనికొస్తుంది. ఇది వచ్చేసి లెనోవో P700 వర్క్ స్టేషన్, P700 వర్క్ స్టేషన్. ఇది హై ఎండ్ వర్క్ స్టేషన్, DDR4 వర్క్ స్టేషన్. ఇది కూడా అంటే DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది.
దీంట్లో వచ్చేసి మీకు 2 ప్రాసెసర్లు సపోర్ట్ చేస్తాయి. 18 కోర్ ఇంటూ 2 ప్రాసెస్ అంటే 36 కోర్స్, 72 థ్రెడ్స్, ర్యామ్ అప్ టు 256 GB అప్గ్రేడ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ ఎంతైనా వేసుకోవచ్చు, 8 GB, 16 GB, 12 GB, 24 GB ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో SSD 500 GB వస్తుంది. ఇది హై ఎండ్ డ్యూయల్ ప్రాసెసర్, హై ఎండ్ వర్క్ స్టేషన్ అనమాట. ఇది ఇలా వస్తుంది. ఇది వచ్చి HP Z440 వర్క్ స్టేషన్. ఇది సింగిల్ ప్రాసెసర్, అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాము. సింగిల్ ప్రాసెసర్ మీకు 4 కోర్, 8 కోర్, 12 కోర్ వస్తుంది, 14 కోర్, 16 కోర్, 18 కోర్, 22 కోర్ సింగిల్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ని కోర్స్ వస్తే అంత డబుల్ థ్రెడ్స్ వస్తాయి అన్నమాట. వర్చువల్ కోర్స్ అంటారు కదా, అట్లా 22 కోర్ 44 థ్రెడ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది ర్యామ్ ఎంత వేసుకోవచ్చు, అదే 256, 192 అట్లా. 512 GB SSD వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ 4 GB బేసిక్ దీంట్లో వస్తుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 4 GB, 6 GB, 8 GB, 12 GB, 16 GB అలా ఎంతైనా అప్గ్రేడ్ చేసి ఇవ్వగలుగుతాం. మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అవన్నీ కూడా వచ్చేసి మీకు మీరు చూసుకోవచ్చు. బ్యాక్లో కూడా స్టాక్ అంతా ఉంది మన దగ్గర. లేని స్టాక్ మనమే మార్కెటింగ్ చేయట్లేం, అసలు ఉన్నదే చెప్తాం. మన దగ్గర ఉండేదంతా కూడా మెటీరియల్. మీకు ఇన్ కేస్ ఏదైనా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైనా కాంపోనెంట్ లేదంటే కూడా మేము అరేంజ్ చేసి ఇస్తాం, ప్రాబ్లం లేదు. మాకు ఆ సోర్స్ ఉంది. ఇది వచ్చి HP Z840 వర్క్ స్టేషన్ అనమాట. ఇది 440 వర్క్ స్టేషన్ సింగిల్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ వర్క్ స్టేషన్ డబల్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 Z440 మిషన్ అనమాట. ఇది 840, 2 22 కోర్ ప్రాసెసర్ అంటే 44 కోర్ 88 థ్రెడ్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అప్ టు 1 TB దాకా సపోర్ట్ చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ 8 GB ఉంటుంది మినిమం దీంట్లో ఆల్రెడీ, ప్లస్ 512 GB SSD ఉంటుంది. ఇంకా మిగతా కన్ఫిగరేషన్ ఏదైనా కావాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేసి ఇచ్చేస్తాం మిగతా అంతా కూడా. ఇది వచ్చి HP Z820 వర్క్ స్టేషన్. దీనికంటే కొంచెం ప్రీవియస్ మోడల్. ఇది DDR3. ఇవన్నీ DDR4 ర్యామ్స్. ఇది DDR3. కొంచెం తక్కువ రేంజ్ లో డ్యూయల్ ప్రాసెసర్ కావాలనుకునే వాళ్ళ కోసం ఇది వస్తుంది. 2 8 కోర్ ప్రాసెసర్తో వస్తుంది, 2 12 కోర్ ప్రాసెసర్ల వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మాక్సిమం 24 కోర్ 48 థ్రెడ్స్ వస్తుంది. ఇది దీంట్లో ర్యామ్ కూడా మీకు కావాలంటే 64 బేసిక్ ఇస్తున్నాం, 32 GB ఇస్తాం, 64 ఇస్తాం, 128 కావాలంటే ఇస్తాం, 256 GB కావాలంటే కూడా ర్యామ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఎనీథింగ్ మీరు ఇక్కడే ఆన్ ది స్పాట్లో మీకు చేసి ఇచ్చేస్తాం. ఇది కొంచెం తక్కువ రేంజ్, మిడ్ రేంజ్ వర్క్ స్టేషన్ అనమాట. ఇది డ్యూయల్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఇది DDR3. ఇది వచ్చి HP Z640. ఇందాక 840 ఎక్స్ప్లెయిన్ చేశా కదా, సేమ్ సిమిలర్ ప్రాసెసర్ సపోర్ట్ చేసా. 620 Z620. ఇది సేమ్ ఇలాగే 820 ఏదైతే వచ్చిందో సేమ్ అదే. 2 8 కోర్ ప్రాసెసర్లు కానీ, 2 12 కోర్ ప్రాసెసర్లు కానీ, ర్యామ్ 256 దాకా ర్యామ్ వస్తుంది, 512 GB SSD వస్తుంది, 4 GB బేసిక్ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. డ్యూయల్ ప్రాసెసర్ సపోర్ట్ ఉంది. ఇది Z600. దీనికంటే కొంచెం ప్రీవియస్ మోడల్. 600, 620, 820, 840 ఆ సిరీస్లో వెళ్తాయి అనమాట ఇవన్నీ. ఇది DDR3 ఇవి 2. అది DDR4 ర్యామ్ సపోర్ట్ చేసి. ఇది వచ్చి మీకు సింగిల్ ప్రాసెసర్ ఉంది, డబుల్ ప్రాసెసర్ ఉంది. వీటిలో కూడా సింగిల్ ప్రాసెసర్ ఉంది. వీటిలో కూడా కావాలంటే సింగిల్ ప్రాసెసర్ కూడా ఇస్తాం కావాలంటే. ఇది వచ్చి బేసిక్ వర్క్ స్టేషన్. స్టార్టింగ్ 15,000 రూపీస్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదే సేమ్ 6 కోర్ ప్రాసెసర్ వస్తుంది. 1 కానీ 2 కానీ. ఒక ప్రాసెసర్, 32 GB ర్యామ్, 2 GB గ్రాఫిక్ కార్డు, 512 GB SSD. స్టార్టింగ్ వర్క్ స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇది డెల్ ప్రెసెంట్ P3620 వర్క్ స్టేషన్. ఇది DDR4 NVMe స్లాట్ ఉంటుంది దీంట్లో కూడా. లేటెస్ట్ 4 GB గ్రాఫిక్ కార్డు ఉంటుంది. W2135 అని, లేదంటే దీంట్లో వచ్చి i7 6th జనరేషన్ ఉన్నట్టు ప్రజెంట్. దీంట్లో 32 GB ర్యామ్ వస్తుంది, 4 GB గ్రాఫిక్ కార్డు వస్తుంది, 3 GB 4 GB 512 GB SSD. ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. ర్యామ్స్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, అవన్నీ గ్రాఫిక్ కార్డ్స్ కానీ అంతా. ఇది వచ్చేసి కొంచెం లేటెస్ట్. ఇది డెల్ ప్రెసిషన్ 3630 అనమాట. ఇది దీంట్లో ఓస్ట్రో మోడల్ అని వస్తుంది, లైట్ వెయిట్ వచ్చి. అది మీకు నార్మల్ డెస్క్టాప్. ఇది వర్క్ స్టేషన్ అనమాట. ప్రెసిషన్ 3630 కోర్ i7 8th జనరేషన్ వస్తుంది. 3.7 GHz వస్తుంది. దీంట్లో K ప్రాసెసర్, గ్రాఫిక్ ప్రాసెసర్ వస్తుంది. 16 GB ర్యామ్ ఉంది, 256 GB NVMe ఉంది. కావాలంటే 2 TB అడిషనల్ హార్డ్ డిస్క్ కూడా ఇస్తాం, గ్రాఫిక్ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇది మంచి హై అండ్ ఎడిటింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ దానికి దీనికి వాడుకోవచ్చు. మామూలు ఫోటో స్టూడియో వాళ్ళు కానీ, మ్యారేజ్ వీడియోస్ అవి ఎడిటింగ్ చేయడానికి కానీ, ఇవన్నీ వీడియో ఎడిటింగ్ పర్పస్ పనికొచ్చే మిషన్లే ఇవన్నీ. ఎక్సెప్ట్ ఆ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన చిన్న డెస్క్టాప్స్ మీ టైనీ ఉన్నాయి కదా, 5 తప్పించి. ఇది డెల్ ప్రెసెంట్ 5610. ఇది కూడా వర్క్ స్టేషన్. ఇది ఇందాక మీకు హెచ్పీలో Z820 ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో 620 సేమ్ సిమిలర్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓన్లీ బ్రాండ్ చేంజ్. 8 కోర్లు కానీ 12 కోర్లు కానీ సపోర్ట్ చేస్తుంది. 64 GB బేసిక్ ర్యామ్ ఇస్తాము. దీంట్లో 4 GB గ్రాఫిక్ కార్డు, 512 GB SSD.
మిగతా అన్ని కూడా కస్టమర్ తగ్గట్టు మార్చిస్తుంటాం. ఇది వచ్చేసి డెల్ ప్రెసిషన్ 5820 DDR4 లేటెస్ట్ వర్షన్, W2135 ప్రాసెసర్ వస్తుంది దీంట్లో. అది మన E5 సిరీస్ లో V1 V2 V3 V4 వస్తాయి వాటన్నిటిలో. ఇది దాని నెక్స్ట్ వర్షన్ అనమాట, W సిరీస్. దీనిలో సిల్వర్ గోల్డ్ ఆ విధమైన ప్రాసెసర్లు వస్తుంటాయి. ఇది వచ్చి 32GB బేసిక్ ర్యామ్, 5GB గ్రాఫిక్ కార్డు, P సిరీస్ వస్తుంది, P2000 అనేసి 5GB గ్రాఫిక్ కార్డు వస్తుంది, 512GB SSD వస్తుంది. ఇది కూడా మన దగ్గర లేటెస్ట్ మిషన్ అంటే ఇది ఉంది. దీంట్లో నెక్స్ట్ వర్షన్ ఉంది డ్యూయల్ ప్రాసెసర్, ఇది సింగిల్ ప్రాసెసర్. దీంట్లోనే డ్యూయల్ కావాలంటే ప్రెసిషన్ 7820 7920 అని వస్తాయి, అవి కూడా వస్తున్నాయి మన దగ్గర స్టాక్ దగ్గరలో. మీ రెఫరెన్స్ కోసం అంటే ఈ వెరైటీస్ లో మీకు ఏది అవసరం పడచ్చో దాని సెలక్షన్ కోసం అని పెట్టామండి. 5810 ఇది 5810 అదే 5810 డెల్ ప్రెసిషన్ 5810 వర్షన్ ఇది. దీనికంటే కొంచెం ముందు మోడల్. ఇది వచ్చి V3 V4 ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. 4 కోర్ 6 కోర్ 8 కోర్ 12 కోర్ 14 16 18 22 కోర్ ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. 32GB బేసిక్ DDR4 ర్యామ్ వస్తుంది, 4GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది బేసిక్ గా, 512GB SSD మనం మినిమం కాన్ఫిగరేషన్. దానిపైన మీకు ఎంత కావాలంటే అంత మనం అప్డేట్ చేసి ఇచ్చేస్తాం. ఇది డెల్ ప్రెసిషన్ 7810 సేమ్. ఈ సింగిల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దాని సేమ్ కాన్ఫిగరేషన్ డబుల్ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. బోర్డు మీద 2 ప్రాసెసర్లు ఫిజికల్ ప్రాసెసర్స్ వస్తాయి అనమాట. అంటే 22 కోర్స్ 44 మొత్తం వస్తుంది, 44 కోర్స్ వస్తుంది, 88 థ్రెడ్స్ వస్తుంది, 32GB DDR4 ర్యామ్ వస్తుంది, 512GB SSD, బేసిక్ 4GB గ్రాఫిక్ కార్డు. కస్టమర్ కావాలంటే 8GB 12GB 16GB ఎలాగైనా సరే గ్రాఫిక్ కార్డులు మనం అరేంజ్ చేసి ఇస్తాం. ఇది డెల్ ప్రెసిషన్ 7910 7910 ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, కొంచెం ర్యామ్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా సేమ్ 22 కోర్ వరకు చేసుకోవచ్చు, 4 6 8 అక్కడ నుంచి 22 కోర్స్ డ్యూయల్ 22 కోర్ ప్రాసెసర్స్, 32GB 64GB 128GB 256GB కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. కార్డు కూడా 4GB గ్రాఫిక్ కార్డు, 8GB కానీ 12GB కానీ 20GB కానీ అలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దీంట్లో వేసుకోవచ్చు, ఏదైనా సపోర్ట్ చేస్తుంది. ఇది ఉన్న వాటిలో కొద్దిగా హై అండ్ మిషన్లు ఇవి. ఇదనమాట మన దగ్గర ఇన్ని టైప్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి, బల్క్ లో ఉన్నాయి. ఇవన్నీ సింగిల్ పీసులు కాదు, మీరు గమనించవచ్చు. ఇక్కడంతా కూడా కావాలంటే i7 8th జనరేషన్ ఈ మిషన్లు అన్నీ ఉన్నాయి. ఇవి దాదాపు 100+ ఉన్నాయి. P700 డ్యూయల్ ప్రాసెసర్ Lenovo 30 numbers ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మన దగ్గర స్టాక్ చాలా ఉంటుంది అనమాట. ఇన్ని టైప్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం తప్పించి వేరే ఇదేం కాదు. మీకు దీంట్లో కొందరికి బేసిక్ కాన్ఫిగరేషన్ సరిపోతుంది, ఫోటోషాప్ చిన్న ఫోటోషాప్ చేసుకునే వాళ్ళకి మినిమం వర్క్ స్టేషన్ సరిపోతుంది. ఓ మోస్తరు వీడియోస్ తీసుకునే మ్యారేజ్ వీడియోస్ కానీ చిన్న యూట్యూబ్ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకొని రెండరింగ్ చేసుకునే వాళ్ళ కోసం అయితే సింగిల్ ప్రాసెసర్ ఏదైనా వర్క్ స్టేషన్ సరిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు ఇంకా హై అండ్ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళ కోసం అయితే డబుల్ ప్రాసెసర్ 840 కానీ 7820 కానీ అవన్నీ తీసుకోవచ్చు. మన దగ్గర ఎనీ క్వాంటిటీ ఏ కన్ఫిగరేషన్ అయినా సరే అవైలబుల్ ఉందన్నమాట. సో మా అడ్రస్ వచ్చేసి కూకట్పల్లి వివేకానంద నగర్ అనుపమ హాస్పిటల్ ఎదురుగా సహృదయ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 103. మీకు ఈ వీడియో కింద మీకు లొకేషన్ కూడా ఇస్తున్నాను, మ్యాప్ ఇస్తున్నాను. 10 to 8 మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, సండే ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఫోన్ చేయండి. ఇన్ కేస్ ఫోన్లో ఆన్సరబుల్ మేము అవైలబుల్ లేకపోతే మెసేజ్ చేయండి వాట్సాప్ సేమ్ నెంబర్ మీద, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం.